హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం తలుపు కట్టి మటన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇది వచ్చి తమిళనాడు స్టైల్లో. సో ఫస్ట్ అయితే మటన్ని మనం కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యిలో కాస్త వేయించుకున్న తర్వాత వాటర్ వేసి దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఆ వాటర్తో ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీనికైతే మనం చిట్టి ముత్యాల రైస్ యూస్ చేస్తున్నామండి. దీనికి అదే ఫేమస్, చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బాగా ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకుని ఇది పక్కకు తీసేసుకోవాలి మటన్ వచ్చి. అలాగే ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కాస్త వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, లైట్ కలర్ చేంజ్ అయితే ఇంకాస్త కలర్ వస్తే మనకి ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. మాడిపోకుండా కలుపుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చివాసన కంప్లీట్గా పోయేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇందులో కాస్త కారం ఇది కూడా వేసి వేయించుకుందాం. అలాగే మనం దీనికి వచ్చి స్పెషల్ మసాలా ఉంటుంది. ఆ మసాలా ఏంటంటే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే హోల్ గరం మసాలా, బిర్యానీకి ఏదైతే మనం మసాలా యూస్ చేస్తామో చెక్క, లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే అనాస్ పువ్వు, ఇలా మనం హోల్ గరం మసాలా ఏదైతే మనం బిర్యానీకి యూస్ చేస్తామో అవన్నీ కూడా కలిపి దీంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కలుపుకుని ఇది ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇదేనండి మెయిన్ కావాల్సింది. బిర్యానీ ఆకుతో సహా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వేసుకునేది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చితో మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మనం ఇదంతా ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత అందులో ఈ పేస్ట్ అనేది మనం వేసుకుని ఇది కూడా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా వదిలే వరకు కూడా దీన్ని మనం పేస్ట్ని వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇది కూడా కంప్లీట్గా వేగిన తర్వాత మనము దీంట్లోకి 1 కప్పు టమాటా ముక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు కూడా దీన్ని కలిపేసుకుని పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఇందులో ఇది బాగా ఒకసారి కలిపేసుకొని అడుగు పట్టకుండా కంప్లీట్గా ఉడికిపోయిందండి పేస్ట్ అంతా కూడా కంప్లీట్గా. ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్నాం కదండి మటన్ పీసెస్, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇది ఉడికించిన ఆ వాటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలండి, అది మాత్రం తీసేయద్దు. సో ఇప్పుడు ఇది ఒకసారి దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసేసుకుని చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏదైతే స్టాక్ అయితే మనం పక్కకు పెట్టుకున్నామో ఉడకబెట్టింది అదంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుని, సో ఇంకొకటి నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయది రసం అంతా తీసి ఆ రసం వేయాలి. ఇప్పుడు ఆ రసం వేసిన తర్వాత అలాగే పెరుగు, నిమ్మకాయ రసం ఇంకా పెరుగు వేసిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఉడికేంత వరకు కూడా కంప్లీట్గా అది ఉడికిపోయేంత వరకు మనం కలుపుకుని ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా కూడా మనకి అందులోది ఉడికిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర అండ్ పుదీనా ఎక్కువే వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఇలా కంప్లీట్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు
చూస్తున్నారు కదా, కంప్లీట్గా కూడా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ స్టాక్ ఏదైతే వాటర్ అయితే పక్కకు పెట్టుకున్నామో మటన్ ఉడికించిన వాటర్ని, ఆ వాటర్ అంతా కూడా మనము ఆ రైస్ ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి మనం ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కాస్త మరిగేటప్పుడు ఆ రైస్ ఏదైతే మనం నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనము రైస్ అయితే యాడ్ చేసేసుకుందాము. క్వాంటిటీ మనం ఎంత క్వాంటిటీ మనం తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గ రైస్ వేసేసుకోవాలి. అంతే అండి, అది కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మీరు మూత పెట్టేసుకుంటే, చూస్తున్నారు కదా, కాస్త ఉడకాలి. ఒకసారి పెట్టేసుకుందాం మూత. కంప్లీట్గా ఉడికిపోయిందండి పీస్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.